నిన్న పోలీసులు ప్రవర్తించిన వ్యవహారం చూస్తే అంబటి రాంబాబు గారితో, అది పోలీసులు అట్లా ఎందుకు ప్రవర్తిస్తున్నారంటారు సార్? అసలు వాళ్ళు కావాలని రూడ్ గా బిహేవ్ చేస్తున్నారా, లేకపోతే ఆ యాక్టివ్ గా ఉన్న అపోజిషన్ పార్టీ లీడర్స్ పైన అట్లా దబాయిస్తున్నారంటారు? అందరూ అందరూ మాధవులు అయిపోవాలనుకుంటున్నారేమో డౌట్ నాకు. మన మాధవ్ అనంతపురం జిల్లా సిఐగా ఉండి మీసాలు తిప్పి ఆ తర్వాత ఎంపీ అయిపోయినాడు కదా, అట్లే అందరూ అయిపోవాలనుకుంటున్నారో తెలియదు. అది సాధ్యం కాదు. ఎక్కువ మంది మాధవులు అయితే ఇక్కడ ప్రభుత్వానికి నష్టం వస్తుంది. పాయింట్ ఏంటంటే, నిన్న సిఐకి అంబటి రాంబాబు గారికి మధ్య సంవాదం శృతి మించి నువ్వెంత అంటే నువ్వెంత అనే వరకు వచ్చారు. ఇక్కడ రాంబాబు గారు మాజీ మంత్రి కావచ్చు, సిఐ గారు కావచ్చు. సిఐ గారు రాంబాబు గారు నువ్వెంత అన్న తర్వాత ఆయన నువ్వెంత అనకుండా ఉండడు. ఆయన నువ్వెంత అన్న తర్వాత సిఐ గారు నువ్వెంత అనవచ్చా? అనడానికి పెద్ద అభ్యంతరం ఏం లేదు, అనొచ్చు. అయితే నువ్వెంత అని ఇద్దరు అడుగున్నారు కాబట్టి ఎవరిది తప్పు లేదు అని వదిలేద్దామా అంటే వదిలేయచ్చు. కానీ జరిగే పరిణామాలేంటి? ప్రభుత్వంకి రాజకీయ పార్టీలకు ఒక వ్యత్యాసం ఉంటుంది. రాజకీయ పార్టీ ప్రజల సమస్యలపైన ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం చేసినప్పుడు కొంచెం భావోద్వేగం, కొంచెం ఎమోషనల్, కొంచెం దుందుడుగ్గా, ఫెరోషియస్గా ఉంటారు. అది చట్టం కాకపోవచ్చు, అది సహజం. రాజకీయాల్లో ధర్నా చేసేటప్పుడు ఫెరోషియస్గా ఉపన్యాసాలు చెప్తాడు, వాళ్ళ సంగతి తేల్చేస్తాం, వీళ్ళ సంగతి తేల్చేస్తాం, దూరతాం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు ప్రభుత్వ వ్యవస్థగా ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, ఇతర సిబ్బంది కావచ్చు, కొంత సంయమనాన్ని పాటించాలి. వాళ్ళు చేసిందంతా ఒప్పుకోమని నేను అన్ను, మీ రూల్స్ మీరు పాటించండి. కాకపోతే సంయమనం ఎట్లా పాటించాలి? నువ్వెంత అన్నాడు అనుకోండి, అది మంచి పద్ధతి కాదండి, మీరు పద్ధతిగా ఉండాలి, లేకపోతే చర్య తీసుకుంటాం అని చెప్పొచ్చు. అది తీసుకొని నీ వల్ల అయిందనుకోండి, వదిలేసి కేసు పెట్టేస్తే అయిపోతుంది. కేసు అంటే రాంబాబు గారికి ఉన్న అవకాశం నువ్వెంత అంటే నువ్వెంత అని గట్టిగా అరవడం, మేము అధికారంలో వస్తే మీ సంగతి తెలుస్తామని చెప్పడం. ఈ రెండు తప్ప ఏం చేయలేడు రాంబాబు గారు, ఎందుకంటే పవర్లో లేరు కాబట్టి. కానీ సిఐకి చాలా అవకాశాలు ఉన్నాయి. నువ్వెంత అనాల్సిన అవసరం లేదు. నిబంధనల ప్రకారం వ్యవహరిస్తే వెల్ అండ్ గుడ్. ఎక్కడన్నా వైలేషన్ చేస్తే 30 యాక్ట్ ఉంటుంది, 144 సెక్షన్ ఉంటుంది, వాక్ చేశారనుకోండి, ఆయన నేరుగా కేసు పెట్టచ్చు, అరెస్ట్ చేయొచ్చు, జైలు కూడా పంపచ్చు. ఈ ఎసులుబాటు రాంబాబు గారికి లేదు. కాబట్టి ఆయన పైన ఖచ్చితమైన చర్య తీసుకునే ఎసులుబాటు పోలీసులకు ఉన్నప్పుడు, సిఐ గారికి ఉన్నప్పుడు సంయమనాన్ని పాటించాలి. రాంబాబు గారి తప్ప ఒప్ప ప్రశ్న కాదు ఇక్కడ. రాంబాబు గారు ఒక ప్రజల ప్రతినిధిగా, ప్రజల నుంచి ఒక ఎమోషనల్గా ర్యాలీగా వచ్చినాడు. కాస్త నిబంధనలు అంటారు, ఏంది నిబంధనలు దూరతా ఉంటారు. దూరినప్పుడు కొంచెం సమయాన్ని పాటించి అడ్డుకోవడం, శృతిమించిపోయినారా చట్టాన్ని వ్యతిరేకించారు, కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం, లేకపోతే జైలు పంపడం. ఈ ఎసులుబాటు మీకు ఉంది కాబట్టి నోటికి పని ఇవ్వకూడదు, చేతికి పని ఇవ్వాలి, చట్టానికి పని ఇవ్వాలి మీరు. కాబట్టి ఆ చేతికి చట్టానికి పనిచేసి ఇచ్చే అధికారం మీకున్నప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అంతే తప్ప అతి టెక్నికల్గా ఆయన అన్నాడు కాబట్టి నేను అంటానంటే అనొచ్చు, మనం దాని ఏం చేయలేం. కాకపోతే ఆ సిఐ గారైనా ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు రాంబాబు గారు నువ్వెంత అంటే నువ్వెంత అన్నారు, వెళ్ళండి కూడా ఆయన అన్నాడు కాబట్టి నేను అంటాను అనొచ్చా సిఐ గారు? నేనేం దాన్ని తప్పట్ను, ప్రశ్నించే అధికారం మనకు లేదు. కానీ ఆ సిఐ గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి కదా, రేపు వైసీపీ అధికారంలోకి వస్తే అదే రాంబాబు గారిని నువ్వెంత అంటే నువ్వెంత అని మీరు అనగలరా? అనాలి కదా. అప్పుడు కూడా సాధ్యమవుతుందా? వ్యవస్థలో అది ఇంపాసిబుల్ కదా. కాబట్టి ఇట్లాంటి ఒక ప్రత్యేక పరిస్థితి ఉంది కాబట్టి మీరు చట్టానికి పని చెప్పాల్సిన వాళ్ళు చట్టానికి పని చెప్పండి, నోటికొద్దు. ఈరోజు ఏబి వెంకటేశ్వరరావు గారు రియాక్ట్ అయిన తీరు అద్భుతం. ఆయన ఏమన్నాడు, ఇంతవరకు ఎవరు మాట్లాడిన పోలీస్ ఆఫీసర్ కాబట్టి మాట్లాడాడు, ఆయనకి లాజిక్ తెలుసు కాబట్టి మాట్లాడినాడు, కొంచెం సాహిత్యం తెలుగు భాష పైన అవగాహన ఉంది కాబట్టి అద్భుతంగా మాట్లాడినాడు. నేరస్తులని, తప్పు చేసే వాళ్ళని శిక్షించడానికి 100 మార్గాలు ఉన్నాయి వ్యవస్థకి. ఈ 100 మార్గాలు ఉపయోగించాలి తప్ప ఈదులో పెట్టి కొట్టడం ఏంటి, ఈ వీడియో రిలీజ్ చేయడం ఏంటి, అడిగి తీసుకెళ్తున్నారు. ప్రభుత్వానికి చట్టానికి ఉన్న 100 మార్గాల్ని ఉపయోగించుకొని కంట్రోల్ చేసే చేత కాబట్టి ఇంట్లో పనుకోండి అన్నాడు. చాలా పర్ఫెక్ట్లీ కరెక్ట్. పోలీసులకి చట్టం ఉంది, యాక్షన్ తీసుకునే, చర్యలు తీసుకునే ఎసులుబాటు ఉంది, అరెస్ట్ చేయొచ్చు, కోర్టుకు సబ్మిట్ చేయొచ్చు, జైలుకు పంపచ్చు, శృతిమించితే లాఠీ చార్జ్ చేయొచ్చు, ఆర్డీఓ పర్మిషన్ తీసుకొని గాల్లో కాల్పులు జరపచ్చు. ఇన్ని ఎసులుబాట్లు ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం ఈలో బట్టి కొట్టేసి వీడియో రిలీజ్ చేస్తే ఎందుకు అంటే, మీరు చట్టాన్ని చక్కగా ఉపయోగించుకునే ధైర్య సాహసాలు, తెలివితేటలు లేవు, తెలివితేటలు లేకపోతే ఇంట్లో పనుకోండి అన్నాడు. పర్ఫెక్ట్లీ కరెక్ట్. తెనాలి ఘటనలో ఇప్పుడు సిఐ గారు అదే చూడాలి. ఏబి వెంకటేశ్వరరావు గారు చెప్పింది వినాలి. మీకు చట్టం ఉంది, అధికారం ఉంది, అదుపు తప్పారు రాంబాబు గారు అనుకుంటే చర్య తీసుకోండి, చట్టబద్ధంగా. ఆయన అన్నాడు కాబట్టి నేను కూడా అన్నాను అంటే అది కుదరదు. లాజిక్గా మాట్లాడచ్చు, యూట్యూబ్లో వైరల్ కావచ్చు. మనలాంటి వాళ్ళు ఎవరన్నా మీలాంటి వాళ్ళు అడిగితే ఏమండి ఆయన అనొచ్చా, ఆయనకి ఏమైనా ప్రత్యేక రాజకీయ నాయకుడు అంత మాత్రాన ప్రత్యేక అధికారం ఉందంటే అది కరెక్టే, అనకూడదు. రాంబాబు గారు కూడా అనకూడదు. కానీ రాంబాబు గారు అడిగితే ఏం చెప్తారు, ఆయన మొదట అన్నాడు కాబట్టి నేను అన్నాను అంటాడు. దీన్ని కూడా పంచాయతీని పరిష్కరించలేడు. కాబట్టి
పొలిటికల్ యాక్టివిటీ జరిగినప్పుడు ప్రజలు మాపుగా వచ్చినప్పుడు భావోద్వేగాలు ఉంటాయి, ఆవేశాలు ఉంటాయి. దాన్ని అర్థం చేసుకుంటూ కంట్రోల్ తప్పిన వాళ్ళపైన చర్య తీసుకోవాలి. చేతికి పని ఉన్న వాళ్ళు నోటికి పని చెప్పకూడదు. ఆ పద్ధతిలో వ్యవహరించుంటే బాగుండేది. ఆ రకంగా సిఐ గారు ఆలోచించుకోవాలి. ప్రభుత్వం కూడా ఇట్లా అధికారులకి ఒక సిగ్నల్ ఇవ్వాలి. చట్టం చేతిలో పెట్టుకోండి, చట్టంబద్ధంగా వ్యవహరించండి, నోటికి పని చెప్పొద్దండి, లాఠీలు పని చెప్పి వీధిలో ఇట్లా చేయొద్దని డైరెక్షన్ ఇస్తే